సార్ ఒక్క నిమిషం సార్. మాట్లాడి ఇక్కడ ఉంటే ఎవరు వచ్చి అనిపిస్తారో మళ్ళీ ఇదివరకు జరిగిన గుర్తులేవారా మీకు అని అదొక మాట అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మన స్టేషన్ నుండి మన వాళ్ళని పట్టుకపోయినా కానీ వాళ్ళ ముందు కూడా మీరు కొడితే మీ షేపులన్నీ ఇట్లుండేవి, ఆ షేపులన్నీ మారిపోతాయి, ఒక్కొక్క షేపులన్నీ మాడకూడదా ఏమనుకుంటారని మళ్ళీ అసలు ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. కొడితే మొత్తం ఏమైంది తెలియదు. దాని తర్వాత నన్ను కొట్టిండు, తల మీద కొట్టిండు, ఈ మీద కొట్టిండు, తల మీద కొట్టిండు, కొట్టి ఇలా మొత్తం బండిని ఇచ్చేస్తా అంటే నేను ప్రతి మనం ఉన్న బండి మాకు ఉన్న తక్కువ సమయం దాన్ని ఇబ్బంది పెడితే మనం ఇబ్బంది పడతామని చెప్పి లోపల నుండి మరి బయటకు వచ్చి బండిని ఆపాను. వెళ్ళిపోయే బండిని ఆపి సౌండ్ తగ్గిరా అన్నాడు. నేను వెళ్ళిపోతానని అన్నాడు అని చెప్తే ఏంద్రా నా ముందే మాట్లాడుతున్నావు సుట్టిగా లంజ కొడక అనుకో రౌడీజాన్ని పెంచి పోషిస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ అన్నట్టు ఇలా కమిటీగా. మరి ఏది ఇప్పటివరకు వెహికల్ పోయింది, 4-5 మళ్ళీ టీం పోయారు నేను వచ్చిన తర్వాత. అంతకుముందు పోలేదు, ఒక హెడ్ కానిస్టేబుల్ పంపించేదానికి. వాడు హెడ్ కానిస్టేబుల్ ముందే వాడు షేపులన్నీ మారుతాయి మొత్తం మనం తలుచుకుంటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను పోయేసరికి. ఇక మరి ఇంతసేపు అవుతా ఉంది, మీరు పట్టుకొచ్చే ఛాన్స్ లేదు, ఇక మీరు తీసుకురారు అన్నట్టు. మేము తీసుకురారు, మీరు పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇచ్చి అర్ధగంట దాటిపోయింది, 30 గంట అవుతుంది. మీరేడు ఆ చట్టాలకు రోడ్డు మీద. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టానికి భయపడేటోళ్ళని శిక్షిస్తుంది. వాడికి భయం లేదు కాబట్టి అది మీరు ఏం చేస్తలేరు. మార్నింగ్ వాడిని పట్టుకురావడం చేత కట్టలేదా మన వాళ్ళకి? ఆల్రెడీ పనులకి తీసుకున్నారు మంచి